కేరళలో ఏం జరిగింది? ఈ వీడియో యొక్క పార్ట్ 1 లింక్ అనేది క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో పెడుతున్నారు. మీలో ఎవరైనా మొదటి పార్ట్ని చూడకపోయినట్టయితే ఇప్పుడే వెళ్ళి చూడండి. ఎందుకంటే మొదటి పార్ట్ మీరు పూర్తిగా చూస్తేనే ఈ స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇక అక్క గురించి అన్ని విషయాలు కూడా క్లుప్తంగా తెలుసుకున్నాక నాకే ఆశ్చర్యంగా అనిపించింది. అసలు తాంత్రిక విద్యల్లో ఇలాంటి విద్య కూడా ఉంటుందా అని అడిగారు. ఇలాంటి విద్య గురించి కేవలం కొందరికి మాత్రమే తెలుసు. ఇది చాలా భయంకరమైనటువంటి విద్య. యువకుల యొక్క ఆత్మలు మంత్రగాళ్ళు వారి వశం చేసుకుని ఎన్నో కష్ట నష్టాలకు భరిస్తూ ఎన్నో రకాల శ్మశానాల్లో తిరిగి 9 రాత్రులు శ్మశాన కాటుకను సిద్ధం చేసుకుని ఆ కాటుకలో వస్త్రాలను ముంచి వాటిని తాంత్రికపరమైనటువంటి అనేక పూజలు చేసి ఇక ఆ వస్త్రాలు సిద్ధమైన తరువాత వాళ్ళు బంధింపబడి ఉన్నటువంటి యువకుల ఆత్మల్లో కొన్ని కట్టెల్లో బంధిస్తారు. అలా బంధింపబడినటువంటి కట్టెల ముట్టిని శ్మశాన కాటుకతో వస్త్రాలలో చుట్టబడుతుంది. ఇక అలా చేసిన ఆత్మను శ్మశానంలో శవాన్ని సమాధి చేసినట్టుగా ప్రతిరోజు అదే సమాధి పైన పూజలు చేస్తారు. అలా ఒక్కొక్క రోజుకి సమాధిలో పాతిపెట్టినటువంటి ఆత్మ రోజు రోజు తన శక్తిని పెంచుకుని 9వ రాత్రి నాటికి సమాధి నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే ఇక ఆ సమయంలో దాన్ని బయటకు తీసి దాన్ని కొడుతూ తిడుతూ ఇబ్బంది పెడతాడు. ఇక అలా ఆవేశానికి గురైనటువంటి ఆత్మను బయట విడిచిపెట్టి తనకు గిట్టని వాళ్ళ మీద ఆవహించేలా చేస్తాడు. ఇక ఆ ఆత్మ వారిని ఆవహించాక దాని యొక్క కోరికను నెరవేర్చుకోవటం కోసం ఇలా చేస్తూ ఉంటుంది. ఇదే లిల్లీపుట్ అనే ఘోరమైన విద్య. అలా నాన్న నాతో అన్నీ వివరంగా చెప్పగా అప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి కాలంలో ఎప్పటికీ ఇవి ఉన్నాయా అని. కానీ కేరళ, అస్సాం లాంటి ప్రాంతాల్లో ఇటువంటివి చాలా ఎక్కువ. ఇక ఆ రాత్రి మేమంతా కూడా నాన్న వాళ్ళ స్నేహితులు ఇంట్లో గడిపి ఇంకా కాస్త చీకటి మిగిలుండగానే వేరే మార్గం నుండి మా పొలాల్లోకి ప్రవేశించి ఇక ఆ సమయంలో ఇంటికైతే చేరుకున్నాం. వెళ్ళి చూస్తే అప్పటికి మా అక్క కూడా గాఢంగా నిద్రపోతుంది. ఇక తనని చూడగానే నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే మా అక్క చాలా సెన్సిటివ్, చాలా సున్నితమైనటువంటి మనసు కలది. ఇక అలాంటి అక్కను చూడగానే ఎందుకు ఆమెను ఒక్కసారి తాకాలి అనిపించింది. నాన్నతో ఆ విషయం చెప్పగా ఇప్పుడు బ్రహ్మముహూర్తం దాటింది, ఇప్పుడు మీ అక్క కూడా మళ్ళాగే ప్రవర్తిస్తుంది, వెళ్ళు పర్వాలేదు అని చెప్పారు. ఇక పరుగున అక్క దగ్గరకు వెళ్ళి గట్టిగా హక్ చేసుకోవటం జరిగింది. అంతే, నిద్రపోతున్నటువంటి అక్కను నేను గట్టిగా హక్ చేసుకునేసరికి తాను మేల్కొంది. నన్ను చూసి, తమ్ముడు ఎప్పుడొచ్చావు నువ్వు అని అడిగింది. అవునక్క, ఇప్పుడే వచ్చాను అని ఆప్యాయంగా మాట్లాడుతుంటే మేమిద్దరం కూడా మాట్లాడుకోవటం చూసి అమ్మ నాన్న ఇద్దరూ కూడా కంటతడి పెట్టుకున్నారు. ఇక అంతలోనే అక్క చెప్తుంది, తాను అన్నీ మర్చిపోయినట్టుగా, చూడరా, కేరళలో జాబ్ చేస్తూ ఉంటే అమ్మ వాళ్ళు వద్దంటున్నారు. నన్ను బలవంతంగా అక్కడి నుండి తీసుకొచ్చేశారు. నాకు జాబ్ చేయటం చాలా ఇష్టం, కానీ వీరు ఒప్పుకోవటం లేదు అని చెప్తున్నారు. ఎందుకక్క అలా అనుకుంటున్నావు? నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మేమంతా కూడా ఉన్నాం కదా, నిన్ను చూసుకుంటాం కదా. పైగా ఇంకో 2 ఏళ్లలో నాకు కూడా ఉద్యోగం వచ్చేస్తుంది. అది మాత్రమే కాదు, నీ స్నేహితులకు ఒక్కొక్కరికి ఇప్పటికే పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి. మరి నీకు కూడా పెళ్ళి చెయ్యాలి కదా అని చెప్తుంటే అక్క ఇంకేం మాట్లాడకుండా సరే అని ఆప్యాయంగా నా తల మీద నిబురుతో బెడ్ నుండి క్రిందకి దిగి వెళ్ళిపోయింది. ఇక అంతా కూడా నార్మల్గా ఉంది. ఎప్పటిలాగే మేమంతా కూడా కలిసి సరదాగా గడుపుతూ ఉన్నాం. ఇలా పగలంతా కూడా బాగానే గడిచింది. అది సరిగ్గా సాయంత్రం వేళ, అనగా సాయంత్రం 5 గంటల సమయానికి నాన్న నా చేతిలో డబ్బులు పెట్టి అక్క కోసం 2 కిలోల చికెన్ తీసుకుని రా అని చెప్పారు. ఇక ఆ టైంలో నాన్న బాధపడుతుంటే నేనే మా నాన్నగారినైతే ఓదార్చాను. అంకుల్ ఎలాగో ధైర్యం చెప్పారు కదా నాన్న, ఇంకా బాధపడడం ఎందుకు, అలా వారితో చెప్పి బైక్ పైన చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకుని వచ్చి అక్క కనబడకుండా అమ్మ చేతిలో పెట్టగా
అమ్మ వెళ్ళి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇక ఒక్కొక్క నిమిషం గడిచే కొలది నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఇక అంతవరకు మాతో ఎంతో సరదాగా గడుపుతూ ఉన్నటువంటి అక్క తనకేదో జరగబోతుంది అని ముందుగానే గ్రహించి వెంటనే తన రూమ్లోకి వెళ్ళి డోర్ అయితే క్లోజ్ చేసుకుంది. అంతే, అమ్మ, నాన్న, అన్నయ్యలతో పాటు వదిన వాళ్ళంతా కూడా ఇంటి నుండి బయటకు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఒక్క 10 నిమిషాల్లో ఇల్లంతా ఖాళీ చేసి ఇంటి వెనుక నుండి వేరే మార్గంలో నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికైతే చేరుకున్నాం. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి పౌర్ణమికి ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. అయితే కారులో వెళ్ళటం అంటే రిస్క్ చేయటమే అని తలచి స్వయంగా మా ఫ్యామిలీతో పాటు మా నాన్న ఫ్రెండ్స్ కూడా ఇద్దరైతే వచ్చారు. ఇక అందుచేత ఆ అంకుల్ ఒక బస్సు లాంటి వెహికల్ అయితే మాట్లాడారు, అంటే వారణాసికి. ఇక మాతో పాటు శంకర్నాథ్ అంకుల్ కూడా ఉన్నారు. మేమంతా కూడా కలిసి హాయిగా ప్రయాణమయ్యాం. కానీ సాయంత్రం అవుతున్న కొద్ది నాన్నలో టెన్షన్ అయితే మొదలైంది. ఎందుకంటే అక్క పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అని. అయితే శంకర్నాథ్ అంకుల్ మాత్రం నాన్నకు ధైర్యం చెప్తున్నారు. ఏమీ కాదు, అంతా నేను చూసుకుంటాను, మీరు భయపడాల్సిన పనే లేదు. ఇక బస్సు అలా వెళ్తూ ఉంటే సాయంత్రం గడిచింది. చీకటి పడే సమయం ఆసన్నమైంది. ఇక అంతవరకు మా అందరితోనూ ఎంతో హాయిగా మాట్లాడుతున్న అక్క ఒక్కసారిగా మూగబోయినట్టయింది. ఇక నాన్న పక్కనే కూర్చున్నటువంటి అక్క నెమ్మదిగా అక్కడి నుండి వేరే సీట్లో కూర్చొని చిన్నగా భయపడడం మొదలుపెట్టింది. అదంతా కూడా అంకుల్ గమనిస్తున్నారు. మేమంతా అక్క పరిస్థితి ఎలా ఉంటుందా అని చూస్తుంటే ఇక అంకుల్ ఒక రుద్రాక్షమాలను తీసుకుని అక్కకు దగ్గరగా వెళ్ళి కూర్చున్నారు. అంతవరకు భయపడుతున్న అక్క అంకుల్ తన వద్ద కూర్చునేసరికి ధైర్యంగా అంకుల్ వైపు చూస్తూ, ఏమైంది అంకుల్, ఈ టైంలో ఆ రుద్రాక్షమాల చేతిలోకి తీసుకున్నారేంటి అని అడిగింది. ఇక అందుకు అంకుల్ అక్కతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది సామాన్యమైనటువంటి రుద్రాక్షమాల కాదు, ఇది చతుర్ముఖి రుద్రాక్షమాల అని పిలుస్తారు. ఇవి అందరి వద్ద లభించవు, కేవలం అఘోరాలు లేదా నాగ సాధువుల వద్ద మాత్రమే ఉంటాయి. ఈ మాల మన శరీరాన్ని తాకితే చాలు భయం, ఆకలి, దప్పులు ఇటువంటివి ఏమీ కూడా ఉండవు. ఇది ఎంత శక్తివంతమైందో అర్థం చేసుకో, చాలా పవిత్రమైనటువంటిది, కావాలంటే నువ్వు కూడా చూడు అని వెంటనే దాన్ని అక్క చేతిలో పెట్టేసరికి 4 ముఖాలు కలిగినటువంటి ఒక్కొక్క రుద్రాక్షను అక్క చూడటం మొదలుపెట్టింది. అయితే అంతవరకు తాను ఏదో చూస్తూ భయపడుతున్నట్టుగా అనిపించింది. కానీ ఆ మాల తన చేతులు తాకిన మరుక్షణమే తనలోని భయమంతా కూడా పోగి ఆ మాలను ఇలా ఇలా చూసుకుంటుంది. ఇక రుద్రాక్షలు ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టింది. అవి చూస్తూనే, నిజమే అంకుల్, ఒక ముఖం కలిగింది, 2 ముఖం కలిగింది, 3 ముఖాల వరకు చూశాను, కానీ 4 ముఖాలు ఉన్నది ఇంతవరకు చూడలేదు, ఇదే మొదటిసారిగా చూస్తున్నాను అని అంటుంది. ఇక తన చేతిలో ఉన్నటువంటి రుద్రాక్షమాలను వారి చేతుల్లో పెడుతూ ఉంటే, అయ్యో నీకోసమేనమ్మా ఇది, నీ మెడలో వేసుకో అని చెప్పారు. ఇక వారి మాటలు విన్నటువంటి అక్క, నిజమా అంకుల్, నా కోసమా అని వెంటనే తన మెడలో వేసుకుంది. అయితే అంతవరకు మాలో ఉన్నటువంటి భయం కూడా ఆ క్షణం పోయింది. ఏదో జరగబోతుంది అని భయపడుతున్న మేము హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ఇక మాకు అర్థమైంది ఆ రుద్రాక్షమాల యొక్క మహిమ చేత అక్కకు ఇంకేం కాదు అని. ఇక ఆ క్షణం నుండి అక్క శరీరంతో పాటు రుద్రాక్షమాల వేరుపడకుండా చూసేందుకు మేమంతా ప్రయత్నిస్తున్నాం. అలా మా ప్రయాణం ముందుకైతే సాగి దాదాపుగా 36 గంటల్లోనే మా జిల్లా నుండి వారణాసికి చేరుకున్నాం. ఇక అంకుల్కి ఆ ప్రాంతం అంతా కూడా కొట్టిన పిండి అంటే బాగా పరిచయం కావటంతో మేమంతా ఉండటం కోసం హోటల్ లాంటిది కాకుండా ఒక ఇంటినైతే బుక్ చేశారు. ఇక అక్కడే మేమంతా కూడా షెల్టర్ తీసుకున్నాం. ఇక అక్క శరీరాన్ని మాల విడవకుండా జాగ్రత్త పడుతూ అక్కడ దృశ్యాలన్నింటినీ చూస్తూ గడిపాం. రేపే పౌర్ణమి రాబోతుంది. ఇక అంకుల్ అప్పటికే తన స్నేహితుడిని కలిసి మేమంతా కూడా అక్కడే ఉంటున్నామని చెప్పడంతో తన స్నేహితుడు కూడా
చేయవలసినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. ఇక అంతవరకు అక్క వద్ద రుద్రాక్షమాల ఉండటంతో దాని యొక్క మహత్యంతో అక్కకు ఎటువంటి సమస్య లేదు. ఇక అందుకే తాను మా అందరితోనూ కలిసి హాయిగా ఉంది. ఉదయం 8 గంటల సమయానికి అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ మా దగ్గరకు వచ్చాడు. మేం వెంటనే ప్రయాణం అవ్వాలి అని చెప్పడంతో అంతా కూడా స్నానాన్ని ముగించుకుని బస్సులో కూర్చున్నాం. వారు మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా తెలియదు. కానీ వారణాసి నుండి దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ ఎత్తైన కొండ ప్రాంతాల్లోకి మమ్మల్ని తీసుకువెళ్తున్నారు. ఇక ఆ ప్రదేశాన్ని గమనిస్తుంటే ఎక్కడా జనం మాత్రం కనపడటం లేదు. అయితే అక్కడి నుండి బస్సు వెళ్ళదు అని చెప్పగా మేమంతా కలిసి 6 కిలోమీటర్ల పాటు దూరాన్ని నడిచి ఒక పురాతనమైన ఆలయం వంటి ప్రదేశంలోకి చేరుకున్నాం. కానీ అది కూడా ఎప్పుడో 100 ఏళ్ల నాటి ఆలయంలా ఉంది. ఆలయానికి శిఖరం కూడా లేదు. దాంతోపాటు తలుపులు గుమ్మాలు ఏవీ లేవు. మొండిగా కనిపిస్తుంది. అది ఒక పురాతనమైన శిథిలమైన ఆలయం మాత్రమే. చిన్నవి పెద్దవి మొత్తం కలిపి చూస్తే దాదాపుగా 40 పైగా గదులు. కానీ అన్నింటి మధ్యలో ఒక పెద్ద హాల్ అయితే ఉంది. కానీ అది హాల్ మాత్రం కాదు. ఎందుకంటే అక్కడ పరిస్థితిని చూస్తుంటే అది శవాలను కాల్చే ఒక శ్మశానంలా ఉంది. ఇక అక్కడికి ప్రవేశించగానే ఓ రకమైనటువంటి వాసన. గదిలోని గోడలు చూస్తుంటే పూర్తిగా బీటలు బారి లోపల నుండి మొక్కలు కూడా వచ్చేసాయి. అయితే అక్కడి నుండి వస్తున్నటువంటి వాసన మాత్రం మృతదేహాలను కాల్చే శరీరం నుండి ఎలా వస్తుందో అచ్చం అలానే వస్తుంది. ఇక అదే విషయాన్ని నాన్నతో చెప్పగా, ఇది శ్మశానం లాంటి ప్రదేశం ఏమీ కాదురా, ఇది ఒక శ్మశానమే. కానీ ఇక్కడ నిత్యం శవాలు కాలవు. కేవలం పౌర్ణమి రోజు రాత్రి, అలాగే అవసరాన్ని బట్టి ఒకటి లేదంటే అవసరాలకు మించి శవాలను కాలుస్తూ ఉంటారు. ఇక ఈ విషయాలు అంకుల్ నాతో ఎప్పుడూ చెప్పారు. అలా నాన్న నాతో చెప్తుంటే ఇప్పటికే అక్కతో మనం పడరాని పాటలు పడుతున్నాం. మళ్ళీ ఎక్కడికి తీసుకురావటంతో తనకేమైనా ప్రాబ్లం ఉంటుందా? సరేలేరా, నాతో అడిగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకెవ్వరిని కూడా అడగమాకు. చెప్పాను కదా ఇది శ్మశానం కాదని అని మా నాన్న నాతో అనేసరికి ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకే అర్థం కావటం లేదు. శ్మశానం అంటాడు, కాదు అంటాడు. ఇక నాకేమీ బుర్ర పంచేయక ఊరుకున్నాను. ఇక అప్పటికి సమయం మధ్యాహ్నం 2 గంటలైతే దాటింది. ఈలోగా అంకుల్ వాళ్ళ స్నేహితుడు తీసుకొచ్చినటువంటి అన్ని వస్తువుల్ని కూడా ఇక అక్కడ ఉన్నటువంటి సమాధి వద్ద సిద్ధపరుస్తున్నారు. ఆ తర్వాత ఏం జరగబోతుందో ఎవ్వరికీ తెలీదు, ఎదురు చూడటమే. అయితే ఇవన్నీ చూస్తున్నటువంటి అక్క మాత్రం ఏమీ తెలియనట్టు పదే పదే నాన్ననైతే అడుగుతుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఇలాంటి ప్రదేశంలో ఎందుకుంటున్నాం? కానీ నాన్న మాత్రం ఏదో అబద్ధం చెప్తూ అక్కను మెల్లగా నోరు మోయిస్తున్నాడు. ఇక ఏదో ఒక విధంగా ఆ రోజంతా కూడా గడిచిపోయింది. సాయంత్రం చీకటి పడే సమయానికి శంకర్నాథ్ అంకుల్తో పాటు వేరే ఇద్దరు వారు చెప్పినట్టుగా ఆ ప్రదేశంలో అవసరానికి తగినటువంటి పనులన్నీ కూడా చేసుకుంటున్నారు. అక్క, నేను, అమ్మ మరియు అన్నయ్య వాళ్ళంతా కూడా ఒకే చోట కూర్చున్నాం. మేమంతా మాట్లాడుకుంటున్నాం. ఇక అప్పటికి దాదాపుగా రాత్రి 7 గంటలవుతుంది. మేము ఉన్నదంతా కూడా అటవీ ప్రాంతం కావటంతో అప్పటికే బాగా చీకట్లో మునిగిపోయింది. అంకుల్ ఏర్పాటు చేసినటువంటి లైట్లు ఆ బిల్డింగ్లో ఆన్ అయ్యాయి. ఇక అప్పటికే మా కోసం రెడీ చేసి ఉన్న ఫుడ్ కూడా వచ్చింది. మేమంతా కలిసి ఒకే చోట తినటం జరిగింది. అయితే ఆ ప్రదేశంలో రాత్రి 7 గంటల కల్లా పౌర్ణమి రాత్రి యొక్క వెన్నెల కనిపించింది. కానీ అది ఒక అడవి కావటంతో 8 గంటల వరకు చంద్రుడు మా కంట పడలేదు. ఇక ఆ తరువాత తూర్పు దిక్కున ఆకాశంలో తేలుతున్నటువంటి చంద్రుడు మా వైపుగా తొంగి చూసేసరికి చంద్ర కిరణాల యొక్క తాకిడికి ఆ చీకటి దూరమగ్గి తెల్లని వెన్నెల సంతరించుకుంది. ఆ క్షణం అక్కడి అందాన్ని చూస్తుంటే మా కళ్ళకు హాయిగా అనిపించింది. కానీ అంతలోనే విచారం.
అక్కకు ఏమైనా జరగబోతుందేమో అన్న భయం. కానీ అంకుల్ మాకు అండగా ఉండటంతో ఆ భయాన్ని కూడా మెల్లగా దూరం చేసుకున్నాం. ఈలోగా వాళ్ళు ఆ ప్రదేశంలో అవసరమైనవన్నింటినీ చేసి ఎవరి కోసమో ఎదురు చూస్తూ కనిపించారు. ఇంతలో ఒక్కసారిగా అంకుల్ వాళ్ళ స్నేహితుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నట్టుగా ఒక్కచోట కూర్చోమని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి డమరుకాన్ని పట్టి గట్టిగా మోగిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అని గట్టిగా అంటున్నారు. ఇక అంతవరకు భయంతో గడుపుతున్న మాలో ఏదో తెలియని ఒక శక్తి ప్రవేశించినట్టయింది. ఇక అంకుల్తో పాటు తన వెంట వచ్చిన వాళ్ళు కూడా అదే మాటకు మాటను కలిపారు. అలా మంత్రాన్ని పఠిస్తూనే అక్కడ ఉన్నటువంటి కట్టెల్ని ఒక చితిగా పేర్చారు. ఇలా చూడండి, సమయం ఆసన్నమైంది, మనమంతా కూడా సిద్ధం కావాలని ఆ పాత భవనంలో వెలుగుతున్న లైట్లన్నీ ఒక్కసారిగా ఆపేశారు. అలా లైట్స్ ఆపేయటంతోనే మొత్తం చీకట్లో మునిగిపోయింది. ఇక భవనంలో మాత్రమే నిశ్శబ్దం. చుట్టూ ఉన్నటువంటి అడవి ప్రాంతంలో మాత్రం రకరకాల ధ్వనులు వింతగా ఉంది. ఎక్కడో దూరంగా నక్కల ఏడుపులు, భవనం చుట్టూ గజ్జల మోతలు, ఎవరో భవనంలోకి తొంగి చూస్తున్నట్టు, ఒకవైపు ఎవరో అరుస్తున్నట్టు, ఇంకోవైపు మనుషుల అరుపులు. ఇలా ఎటు చూసినా ఏదో ఒకటి అనిపిస్తుంది. అలా అనిపిస్తూనే ఉంటుంది, కానీ అక్కడకు తిరిగి చూస్తే ఎవ్వరూ కూడా కనిపించరు. అలాంటి ఓ భయానకమైన దృశ్యాలు మాకు ఎదురవుతున్నాయి. మేమలా భయపడుతూ ఉంటే ఏం జరిగినా సరే భయపడొద్దు, ఇక్కడ మేమంతా కూడా ఉన్నామని చెప్తున్నారు. ఒకవైపు వాళ్ళంతా కూడా శివ నామస్మరణ చేస్తూ చితిని పేర్చి భవనమంతటా పూర్తిగా చీకటి కమ్ముకునేలా చేశారు. ఇక అప్పటికే చమురుతో నింపబడ్డ దీపాలు, వాటి యొక్క దివిటీలు అగ్నితో వెలిగించడం మొదలైంది. అలా దివిటీలు వెలగటంతోనే భవనమంతా ఎర్రని కాంతిలో నిండింది. క్షణానికి అక్కడ పరిస్థితి భయంకరంగా మారనుంది. ఎవరో నడిచి వస్తున్నట్టుగా అడుగులు శబ్దాలు, కానీ చూస్తే మాత్రం ఎవ్వరూ కనిపించరు. మా వెనుక నుండి పరుగులు పెడుతూ ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా అనిపించేది. ఇలాంటి ఒక్కొక్క దృశ్యం కూడా ఎదురవుతుంటే మా అందరం భయపడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఉంటున్నాం. అంకుల్ మాత్రం ఇంకా ధైర్యం చెప్తున్నారు. సమయం గడిచే కొద్దీ డమరుకాన్ని మోగిస్తూ శివ మంత్రాన్ని మరింత భక్తితో పఠించడం మొదలుపెట్టారు. ఇక ఆ సమయంలో ఆ ప్రాంతమంతా కూడా శివనామస్మరణతో నిండిపోయింది. ఇక మేమంతా కూడా ఒకే చోట కట్టగా నిల్చొని ఏం జరుగుతుందా అని చూస్తుంటే ఒక్కసారిగా ప్రదేశమంతా వింతగా మారిపోయింది. అంతవరకు సాధారణంగా ఉన్నటువంటి చెట్లు కదలకుండా ఒకే చోట ఉన్నాయి. కానీ అంతలోనే ఒక్కసారిగా ఊగటం మొదలయ్యాయి. భయానకమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇక అంతవరకు వెలుగుతున్న దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. అలా ఆరిపోవటంతోనే భవనంలో మళ్ళీ చీకటొచ్చింది. ఇక అప్పుడే ఎవరో ఒక వ్యక్తి శివనామాన్ని జపిస్తూ గాలిలో తేలుతూ ఎక్కడి నుండో దూరంగా మా వైపే వస్తున్నట్టుగా వారి స్వరం వినపడింది. వాయు వేగంతో అటువైపు నుండి ఇటు వస్తున్న ఆ వ్యక్తి గాల్లో తేలుతూ నేరుగా మేమున్న భవనంలోకి రాగానే ఏ కారణం లేకుండానే అప్పటికే సిద్ధం చేసి ఉన్న చితి ఎవ్వరూ నిప్పు పెట్టకుండా దానంతటా అదే రాజుకుంది. అది చూడగానే మాకు ఆశ్చర్యం కలిగింది. అక్కడ ఏం జరిగిందో కూడా మా కళ్ళతో మేము నమ్మలేకపోతున్నాం. ఇక అప్పుడే అంకుల్ వాళ్ళంతా కూడా వెనక్కి తగ్గి శివ మంత్రాన్ని జపిస్తుంటే ఎక్కడి నుండి ఊడిపడ్డారో తెలియదు, కానీ ఒక వ్యక్తి పైనుండి దూసుకొచ్చి అగ్నితో మండుతున్న చితి మంటల్లో కూర్చున్నారు. ఇక ఆ దృశ్యాన్ని చూసి మేమంతా కూడా అదిరిపోయాం. ఒక మనిషి రూపమే కానీ సాక్షాత్తు పరమశివుడిలా కనిపిస్తున్నాడు. మండుతున్న అగ్నిలో కూర్చుంటే బూడిద పూసుకున్న శరీరం అంతా ఆ అగ్ని వెలుగులో మెరిసిపోతుంది. అయితే వారిలో మాకు ఒక్క లోటైతే కనిపించింది. అదేంటంటే తాను పూర్తిగా దిగంబరంగా ఉండి తలపై జుట్టంతా కూడా జడలు కట్టి క్రిందకు వేలాడుతుంటే మెడలో ఉన్నటువంటి రుద్రాక్షమాలలు మెరిసిపోతున్నట్టు కనిపిస్తున్నాయి.
నుదుట శైవ సాంప్రదాయంలో త్రిపుండ్రం 3 గీతల రూపంలో కనిపిస్తుంది. ఇంకో చేతిలో డమరుకం, ఇంకో చేతిలో కమండలాన్ని ధరించి సాక్షాత్తు శివరూపాన్ని దాల్చి ఆ అగ్నిపైన కూర్చుంటే ఆ క్షణం అతన్ని చూడగానే మా గుండెలు జల్లుమన్నాయి. అసలు నిజంగా నాగసాధువులా ఉంటే ఇలా ఉంటారా అనిపించింది మాకు. ఇక ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి మా శరీరాలపైన రోమాలు ఒక్కొక్కటిగా పైకి లేచి నిలబడుతున్నాయి. చితిపైన మంటల్లో తేలుతున్న అతను 2 కళ్ళు మూసుకుని తన చెయ్యి చాచడంతో తన చెయ్యి అలా ఎందుకు చాచారు అని అడగ్గా, సరిగ్గా అంతలోనే అతనిలానే ఇంకో వ్యక్తి కూడా గాల్లో తేలుకుంటూ వచ్చి తన చేతిలో ఉన్నటువంటి శంఖాన్ని వారి చేతుల్లో పెట్టి అక్కడే అంతర్ధానమైపోయారు. ఇది మరీ ఆశ్చర్యకరమైన దృశ్యం. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు, ఎలా మాయమైపోయారో తెలియదు. కళ్ళు అప్పగించి చూస్తున్న మేము కదలకుండా అలానే ఉన్నాం. ఇక తన చేతుల్లో ఉన్నటువంటి శంఖాన్ని నోటిలో పెట్టి శంఖాన్ని పూరించడం మొదలుపెట్టారు. ఇక ఆ శంఖనాదానికి మా అందరి శరీరంలో ఏదో తెలియని మార్పు, ఏదో శక్తి మాలోకి కూడా ప్రవేశించినట్టయింది. ఇక మా మనసు భక్తి పరవశంతో ఊగిపోతుంటే శరీరాలు గాల్లో తేలిపోతున్నట్టయింది. సరిగ్గా అలాంటి శంఖనాదం వినిపిస్తున్న తరుణంలో స్వామి ఇంకో చేత్తో ఎవరినో రమ్మని పిలిచినట్టు సైగ చేయగా అప్పుడు ఇంకొక సాధువు మళ్ళీ గాల్లో తేలుకుంటూ వచ్చి వారి ముందు నిలబడ్డారు. ఇక అప్పుడు మంటల్లో కూర్చున్న అతను కళ్ళు తెరిచి వారి గంభీరమైన దృష్టితో మా వైపు తిరిగి చూశారు. వారి దృష్టి మా అక్క పైన కేంద్రీకరించడంతో వారిని గమనిస్తున్న వేరొక సాధువు మా వద్దకొచ్చి మా మధ్యలో ఉన్న అక్కను వారి చేతుల్లోకి తీసుకున్నారు. అంతే. అంతవరకు మాతో పాటు అక్కడ దృశ్యాలు చూస్తున్న అక్క ఒక్కసారిగా వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టయింది. పూర్తిగా మారిపోతుంది. అలా అక్కను వారి చేతుల్లోకి తీసుకుని మళ్ళీ మంటల వైపుగా వెళ్ళి అందులో కూర్చున్న స్వామీజీ చేతుల్లో అక్కను పెట్టి ఒక్కసారిగా మాయమైపోయాడు. ఇవన్నీ కూడా మా కళ్ళారా మేమే చూస్తున్నాం. క్షణ క్షణానికి ఏదో అద్భుతం జరుగుతుంది. ఎలా వస్తున్నారో ఎలా వెళ్ళిపోతున్నారో తెలియటం లేదు. అక్కడ జరుగుతున్న దృశ్యాలు చూడటం తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాం. ఇక అప్పటికే అందులో కూర్చున్న సాధువు ఒడిలో అక్క చేరుకుంది. ఇంతలోనే అక్కడ నుండి అహంకారాలు మొదలవుతున్నాయి. అది ఒక మనిషి అరిచే విధమైన అరుపులుగా, ఒక్కొక్కసారి ఒక్కో వ్యక్తి అరుస్తున్నట్టుగా ఉంది. ఇంతలోనే తనలోని ఉన్నటువంటి దుష్ట శక్తులు బయటపడేందుకు తన ఒడిలో ఉన్న అక్కను అలా పైకి లేపి గాల్లో కుదిలేశారు. ఇక అక్క దేహమంతా గాల్లో తేలుతూ ఉంటే ఆమె శరీరాన్ని చితి నుండి వెలువడుతున్న కొన్ని అగ్ని కొనలు దహిస్తున్నట్టు కనిపించింది. అలా తన శరీరం ఆ కొనాల్లో తేలుతూ ఉంటే వాటి యొక్క తాకిడికి అక్క అరవటం మొదలుపెట్టింది. తన దేహంతో పాటు కాళ్ళు చేతులు 4 దిక్కులకు వేలాడుతుంది. తలపై జుట్టు కూడా గాల్లో తేలిపోతుంది. నిజంగా అటువంటి దృశ్యాలు సినిమాల్లో తప్ప బయట ఎక్కడా చూడము అనిపించింది. ఇక అలాంటి వింత దృశ్యాలు ఆ క్షణం మా కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి. గాల్లో తేలుతున్న అక్క మాత్రం మరింత భయంకరంగా అరుస్తూ రక్షించమని ప్రాధేయపడుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఆ నాగ సాధువులు అరుపులు కూడా లెక్క చేయకుండా అలాగే వదిలేసి ఇంకా అలాగే విడిచిపెట్టేసరికి ఏమైందో ఏమో తెలియదు, కానీ గాల్లో తేలుతున్న అక్క శరీరం అంతా 4 దిక్కుల్లో ఏదో ఒక వైపుగా వెళ్ళిపోవాలని చూస్తుంది. అంటే అటు కానీ ఇటు కానీ ఇలా 4 వైపుల్లో ఎటైనా సరే. వారికి ఏం తెలిసిందో తెలియదు. ఇక వెంటనే గాల్లో తేలుతున్న అక్క యొక్క చెయ్యి పట్టుకుని ఇలా క్రిందకు లాగి తన చేత్తో అక్క నుదిటి భాగంపై గట్టిగా అడిచారు. అంతే. అలా పట్టుకున్న మరుక్షణమే అక్క అహంకారాలు చేస్తుంది. విడిచిపెట్టమని చెప్తున్నట్టు గట్టిగా అరుస్తుంది. ఇక ఆ క్షణమే నాగసాధువు తలకు వేలాడుతున్నటువంటి జడను తీసుకుని ఆ జడతో అక్క దేహాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. అలా వారి జడతో తాకుతూ కొడుతుంటే దాన్ని తట్టుకోలేక
అక్క మరింతగా అరుస్తుంది. ఇక ఒక్కసారిగా ఏదో జరగబోతున్నట్టుగా పైనుండి క్రింద పడబోతుంటే వెంటనే ఒక సాధువు వచ్చారు. తన ఒడిలోకి పెట్టుకున్నారు. మళ్ళీ తాను అక్కడే మాయమైపోయాడు. ఇక ఆ క్షణం ఆ ప్రాంతమంతా పూర్తిగా మారిపోయింది. మంటలు విపరీతంగా చెలరేగిపోతున్నాయి. వింత శబ్దాలు వస్తున్నాయి. ఇక అక్క శరీరం అయితే పూర్తి భయంతో ఊగిపోతుంది. అక్క గొంతు నుండి మూలుగులు కూడా వినపడుతున్నాయి. ఇక ఆ క్షణం నాగసాధువు వారి చేతుల్లో ఉన్నటువంటి అక్కను వారి ఒడిలో అటూ ఇటూ సరి చేసుకుంటున్నారు. ఒక్కసారిగా అక్క శరీర భాగాలు విడిపోయినట్టుగా గాల్లో ఓలలాడుతుంటే ఆ క్షణం తన నుండి 7 భయంకర రూపాలు బయటకొచ్చాయి. ఆ 7 ఆకారాలు మరగొజ్జు రూపంలో ఉన్నాయి. ఆ ఆకారాలు గది నుండి బయటకు వెళ్ళిపోతున్నాయి అన్న సమయానికి అవి వెళ్ళిపోతున్న మార్గానికి అడ్డుగా కొన్ని వందలాది మంది నాగసాధువులు పుట్టుకొచ్చి మార్గానికి అడ్డం పడుతున్నారు. ఆ విధంగా వారు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే అటువైపు నుండి ఇంకో వైపుకు వెళ్తున్నాయి. ఇక అక్కడ మాయమైన నాగసాధువులు ఇటువైపుగా వచ్చేస్తున్నారు. వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇక మరగొజ్జు రూపాల్లో ఉన్న ఆకారాలు చిన్న పిల్లల్లా ఏడుస్తున్నాయి. ఇక వారికి దీటుగా నాగసాధువులు ఓం నమ శివాయ బం బం భోలేనాథ్ అనే మంత్రాన్ని పఠిస్తున్నారు. క్షణానికి ఉత్కంఠ నెలకొంటుంది. ఒకవైపు మంటల్లో తేలుతున్న ప్రధాన సాధువు అక్కడ కూర్చుని ఉండగానే ఇంకోవైపు నుండి బయటపడేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. ఇక అవి ఎన్ని రకాలుగా తప్పించుకుందామనుకుంటే అన్ని రకాలుగా అడ్డుపడుతూ వందల కొద్ది నాగసాధువులు ప్రత్యక్షమై వాటికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఇక అలాంటి దృశ్యాన్ని మా జీవితంలో మేమెప్పుడూ కని విని చూడలేదు. ఎటు చూసినా ఎన్నో విచిత్రమైన దృశ్యాలు. కనీసం అంతవరకు అలా జరుగుతుంది అన్న మాట కూడా మాకు తెలియదు. ఇక అలాంటి ఒక సంఘటన మా కళ్ళ ముందు కదులుతూ ఉంటే చూస్తూ ఉండటం తప్ప ఏమీ చెయ్యలేకపోయాం. ఇక సరిగ్గా అప్పుడే ఆ నాగసాధువు అక్కను తీసుకుని వెంటనే చితి నుండి క్రిందకు దూకి అప్పటికే అంకుల్ వాళ్ళ వద్ద ఉన్న వస్త్రాన్ని ఇమ్మని సైగ చేయక అంకుల్ వాళ్ళ స్నేహితుడు వెంటనే ఆ కాషాయ వస్త్రాన్ని వారి వైపుగా విసిరేశాడు. దాన్ని పట్టుకున్న సాధువు అదే వస్త్రాన్ని నేలపరిచాడు. అతి వేగంగా తన బెడలో ఉన్నటువంటి ఒక రుద్రాక్ష మాలను త్రుంచి అది గదంతటా ఒక్కొక్కటిగా నేలపైన విసురుతున్నారు. ఇక అప్పటికే అక్కడ దైవశక్తి అధికమవుతుంది. శివనామం మరింత ధీటుగా ఉచ్చరిస్తూ గాల్లో సంచరిస్తూ అప్పటికే గాలిలో తిరుగుతూ అక్కడ నుండి బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్షుద్ర శక్తుల్ని దైవశక్తితో భయపడుతూ లొంగి పొమ్మని సైగ చేస్తుంటే మరగొజ్జు రూపాల్లో ఉన్న భయంకరమైనటువంటి ఆత్మలు మాత్రం వారికి దొరకకుండా ఉండాలని చూస్తున్నాయి. ఏ చిన్న రంధ్రం కనిపించినా అందులో నుండి బయటకు వెళ్లేందుకు చూస్తుంటే వారికి అడ్డం పడుతూ అక్కడే నాగసాధువులు వస్తున్నారు. నిజంగా ఆ క్షణం మేమొక వింత ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపించింది. అయితే ఏదో మా కళ్ళ ముందు స్క్రీన్పై ఒక మూవీ జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. ఏం జరగబోతుందో కూడా మాకు ఊహే లేదు. చివరికి అప్పటికంటే మరికొన్ని వందల మంది నాగసాధువులు అక్కడికక్కడ పుట్టుకొస్తూ మేము ఉన్న ఆ స్థలం మొత్తాన్ని వారి ఆధీనంలోకి తీసుకుంటూ ఆ శక్తులు అక్కడి నుండి బయటపడకుండా నిర్బంధించి చివరికి ఆ శక్తులకి ఊపిరాడకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక అంతవరకు చిన్న పిల్లల్లా ఏడుస్తూ తప్పించుకునేందుకు చూస్తున్నటువంటి ఆ శక్తులు వాటి ఆశల్ని వదులుకుని నేలపైన అడుగు పెట్టడానికి కూడా భయపడి ఏమీ చెయ్యలేక 7 శక్తులు కూడా సాధువు నేలపైన పరిచినటువంటి ఆ వస్త్రం పైకి ఒక్కొక్కటిగా వచ్చేశాయి. ఇక ఆ క్షణమే ఆ నాగు సాధువు 7ంటిని ఒకే చోటకు చేర్చి ఆ వస్త్రంలో మూటగా చుట్టి 7 ముడులు వేసి వాటన్నింటినీ వస్త్రంతో సహా ఆ చితిపైకి వేశారు. మేము ఆ దృశ్యాన్ని చూస్తూ అంతవరకు వందల కొలది పుట్టుకు వచ్చిన నాగసాధువుల గురించి ఆలోచించడం మర్చిపోయాం. ఇక మంటల్లో పడినటువంటి దుష్ట శక్తులన్నీ కూడా మాడి మసిగా మారిపోతుంటే అక్కడే నిలబడి
వాటిని నాశనం చేస్తున్న సాధువు కనీసం మా వైపు కన్నెత్తి కూడా చూడకుండా అవి పూర్తిగా కాలిపోతున్నాయి అని భావించి అలాగే వారు ఉన్న చోటే ఒక్కసారిగా అదృశ్యమైపోయారు. వారు అదృశ్యం కావటం మా కళ్ళారా చూసాం. మిగతా సాధువుల యొక్క పరిస్థితి ఏంటని వారి వైపు చూస్తే అంతవరకు వందల్లా కనిపించిన సాధువులు ఆ క్షణం మా కంటికి ఒక్కరు కూడా కనిపించలేదు. ఎలా వచ్చారో తెలీదు, ఎలా మాయమయ్యారో తెలీదు. అంతా ఒక మాయలాగా, ఓ కలలాగా అయిపోయింది. ఇక అప్పటికే చితిలో కాలుతున్న దుష్ట శక్తులు అగ్నిలో ఏదో మిడతలు గుంపు మాడిపోయినట్టుగా మాడిపోయాయి. ఇక అప్పటికే క్రింద పడి ఉన్నటువంటి అక్కను పక్కకు తీసుకొచ్చి ముఖం పైన నీళ్లు చల్లి లేపాం. వారణాసికి చెందినటువంటి అంకుల్ వాళ్ళ స్నేహితుడు, ఈ అమ్మాయి దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడింది, ఇంకా ఇక్కడే ఉండకూడదు, మనం కూడా బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పగా మేమంతా అక్కడి నుండి ప్రయాణమయ్యాం. రాత్రికి రాత్రి 6 కిలోమీటర్ల దూరాన్ని నడిచి అక్కడే ఉన్నటువంటి బస్సు వద్దకు వచ్చేసాం. చివరికి 60 కిలోమీటర్ల దూరాన్ని కూడా ఛేదించి వారణాసిలో ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వచ్చాం. ఇక అప్పటికే వేకువజాము కావస్తుంది. అంకుల్ సలహా మేరకు వారి స్నేహితునికి కొంత డబ్బులిచ్చి అప్పటికప్పుడు పంపించారు. ఇక ఉదయం వరకు మేమంతా ఉండి తరువాత స్నాన సంధ్యాదులు ముగించుకుని సరైన సమయంలో ఆ కాశీ విశ్వనాథుని యొక్క దర్శనాన్ని చేసుకున్నాక మరికొన్ని పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించి 3వ రోజున రిటర్న్ అయ్యాం. అలా మేమంతా కూడా ఓ సమూహంగా బస్సులో తిరుగు ప్రయాణమై వస్తుంటే మా నాన్న స్నేహితుడైనటువంటి ఆ అంకుల్తో, అంకుల్, అసలే నాగ సాధువులు అంటే ఎవరు, ఎక్కడుంటారు, ఎవరో పిలవకుండా అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియకపోయినా సరే అవసరాన్ని బట్టి అనుకూలంగా ఎలా వచ్చేశారు అని అడిగేసరికి అతను వెంటనే నాతో ఇలా చెప్పారు. నాగ సాధువులు అనేవాళ్ళు వారి కోసం జీవించరు, కేవలం పరమశివునికి అంకితమై ఉంటారు. ఒకప్పుడు వారు కూడా సామాన్యమైన మనుషులు, కానీ వారిలో ఉన్నటువంటి భక్తి మార్గం భవబంధాల నుండి దూరం చేసుకునేందుకు ఒక మార్గాన్ని సూచిస్తుంది. అలా మానవ జీవితం పైన విరక్తి చెంది సాక్షాత్తు శివునికి దగ్గర కావాలి అనుకుంటారు. వారి కుటుంబాలకు దూరంగా ఉండి వారి గురువును వెతుక్కుంటూ వెళ్తారు. అలా గురువును వెతికే క్రమంలో కొన్నేళ్ల పాటు కఠినమైన ప్రయాణాలు చేస్తారు. ఆ తరువాత గురువును చేరుకుని గురువులకు సర్వస్వాన్ని దారిపోసి వారి వద్ద కఠినమైనటువంటి విద్యల్ని అభ్యసించి తపస్సులో మునిగిపోతారు. ఇలా గురు పరంపరతో వారు కూడా అదృశ్య శక్తుల్ని పొందుతారు. ఇక అప్పటికే వారు శివుని రూపాన్ని వారి మనోనేత్రంతో చూడగలుగుతారు. ఆ శక్తి పొందిన మరుక్షణమే వ్యామోహాన్ని వదిలి అప్పటి నుండి దిగంబరులుగా మారిపోతారు. ఇక వారి యొక్క శక్తి ఎంత గొప్పది అంటే ఆకలి, దప్పులు, కోరికలు, చలి ఏమీ ఉండవు. ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా ఉంటారు. వారు ఎక్కువగా నివాసం ఉండేది కొండ గుహల్లో, నిర్జనమైన ప్రాంతాల్లో, ఎక్కువగా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటారు. అసలు రోడ్డు మీద అప్పటి వరకు కనిపించిన వారు కుంభమేళాలో చూస్తే కొన్ని లక్షల మంది ప్రత్యక్షమవుతారు. వారు వచ్చిపోయే క్రమంలో ఎలా వస్తారో, ఎలా వెళ్తారో ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కదు. ఇదే వారి యొక్క రహస్యమని వారి గురించి చెప్తూ ఉంటే వారు చెప్తున్న మాటలన్నీ కూడా వాస్తవాలుగా గ్రహించారు. ఎందుకంటే వారు అంతటి గొప్పవారు కనుక బ్రతకడం కష్టం అనుకున్న మా అక్కను కూడా మళ్ళీ బ్రతికించారు. మరి ఇంత గొప్ప సహాయాన్ని చేసినటువంటి అంకుల్కి అలాగే నాగ సాధువులకి మా జీవితకాలం రుణపడి ఉంటాం. ఇక ఆ తరువాత కొన్ని నెలల వ్యవధిలో అక్కకు ఓ మంచి వరుణ్ణి చూసి పెళ్లి కూడా జరిపించాం. ఇక అప్పటి నుండి మా అక్క తన కుటుంబంతో హాయిగా ఉంటుంది. ఇదండి మా అక్క జీవితంలో జరిగిన సంఘటన. మరి అదే విషయాన్ని ఈరోజు ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా. మరి నాగ సాధువులపైన మీ యొక్క అభిప్రాయం ఏంటో మాకు తెలియచేయండి. అలాగే
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని, మీకు తెలిసినటువంటి కథల్ని మాతో పాటు షేర్ చేసుకోవటానికి మన యొక్క ఇన్స్టాగ్రామ్కి లేదా మన యొక్క మెయిల్కి వెంటనే మీ స్టోరీస్ని పంపించండి.